ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ స్టోరీ వినండి. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటాడు అనమాట, నాన్న నా వాల్యూ ఎంత అని. అప్పుడు వాళ్ళ నాన్న అతనికి చెప్తాడు, ఒక చిన్న రంగురాయి ఇచ్చి నువ్వు మార్కెట్కి వెళ్ళు, దీని ప్రైస్ ఎవరైనా అడిగితే ఏం చెప్పకు, జస్ట్ నీ 2000 చూపించు అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ అబ్బాయి అట్లనే వెళ్ళి మార్కెట్కి వెళ్తాడు. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి ఒక అట్లనే రాయి పట్టుకొని నిల్చుంటాడు. చాలాసేపటి తర్వాత ఒక ముసలామె ఆయన దగ్గరికి వచ్చి ఆ రంగురాయిని చూసి, ఇది నాకు నచ్చింది, దీని ప్రైస్ ఎంత అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా 2000 చూపిస్తాడు. చూపిస్తే ఓహో 200 రూపాయల, సరే ఇది నాకు కావాలి అంటాడు. సో అప్పుడే అబ్బాయి ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ రాయిని చూపిస్తే ఒక ముసలావిడ 200 రూపాయలు అడిగింది అంటాడు. సో తర్వాత ఏం చేస్తాడు, వెంటనే నువ్వు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అదే రంగు రాయిని ఇచ్చి మ్యూజియం పంపిస్తాడు. మ్యూజియం పంపిస్తే అక్కడ కూడా వెళ్ళి ఆ రాయిని పట్టుకొని అలానే నిల్చుంటాడు. అలానే నిల్చున్నప్పుడు మ్యూజియంలో అందరూ అందరు నార్మల్గా చూస్తుంటారు. ఒకరి చూపు మాత్రం ఆ రాయి మీద పడుతుంది. అతను వచ్చి అడుగుతాడు, ఈ రాయి నాకు కావాలి, దీని ప్రైస్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు కూడా అబ్బాయి ఏం చెప్తాడు, ఏమనకుండా 2000 చూపిస్తాడు. సో 2000, నేను 2000 ఇస్తాను, నాకు ఈ రాయి కావాలి అని అంటాడు. ఆ అబ్బాయి మళ్ళా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి, నాన్న మ్యూజియంలో 2000 రూపాయలకు అడిగారంటాడు. సో ఇప్పుడు నువ్వు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఎక్కడికి పంపిస్తాడంటే డైమండ్ షాప్కి పంపిస్తాడు. డైమండ్ అక్కడ వెళ్ళి కౌంటర్ వెనకాల ఆ రాయిని పట్టుకొని అట్లా నిల్చుంటాడు. ఒక 1 hour 2 hours 3 hours అట్లా నిల్చుంటాడు. నిల్చుంటే ఒక పర్సన్ బయట నుంచి వస్తాడు. ఆ పర్సన్ ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి అతని దగ్గరకు వచ్చి, ఓ మై గాడ్, ఈ రాయి గురించి నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, నీకు ఇది ఎలా వచ్చింది, ఎట్లా సంపాదించినావు, నీకు ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి అతను అడుగుతానే అతను ఏం ఆన్సర్ చెప్పాడు. ఓకే ఇది నాకు కావాలి, ఎంతకి ఇస్తావని అడుగుతాడు. అతను అప్పుడు కూడా 2000 చూపిస్తాడు. ఓహో 2 లక్షల రూపాయల, నేను రెడీ, నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఈ రాయి కావాలి అని అంటాడు. వెంటనే అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మార్కెట్కి వెళ్ళాను, 2 లక్షలు అడుగుతున్నారు అని చెప్తాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నీ వాల్యూ అనేది ఎప్పుడు ఎవరు డిసైడ్ చేయరు, నీ వాల్యూ అనేది నీది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ పట్టుకొని వెళ్ళినప్పుడు రాయి ముసలామెకి తెలియదు దాని వాల్యూ, కాబట్టి 200 రూపాయలు అన్నది. ఎవరైతే డైమండ్ షాప్లో ఉన్న వ్యక్తికి ఆ రాయి విలువ తెలుసు కాబట్టి 2 లక్షలు అన్నాడు. కాబట్టి నీ విలువ అనేది నువ్వే గుర్తుంచుకోవాలి. ఎవరో చెప్తేనో ఎవరో మోటివేషన్ చేస్తేనో నీకు నీ వాల్యూ పెరగదు తరగదు. కాబట్టి నీకు ఎప్పుడైనా సరే నువ్వు గ్రోత్ కావాలంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేగాని ఎప్పుడైనా చెడు స్నేహాలు చేసే వాళ్ళతో, చెడుగా ఉండే వాళ్ళతో తిరగడం మానేసి మంచిగా ఉండి నీ డెవలప్మెంట్ నువ్వు ఎట్లా గ్రోత్ అవుతావు, ఏ విధంగా గ్రోత్ అవుతావు అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నువ్వు అలా వెళ్తే నువ్వు అదే రూట్లో వెళ్తావు. అంతేగాని ఇంకో రూట్ మిస్ అయ్యావు అనుకో, ఆ రంగురాయి 200 రూపాయల దగ్గరనే ఆగిపోతావు. 2 లక్షల రూపాయల దాకా రావాలి అంటే నువ్వు పడాల్సింది ఏమీ లేదు, నీ పని నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలా చేయని పక్షంలో 200 రూపాయల దగ్గరనే, అంటే ఒక రాయి దగ్గరనే మిగిలిపోతావు. ఆ రాయి, ఒక చిన్న రాయి ఈరోజు ఒక రంగు రాయిగా, ఒక డైమండ్లా మారిందంటే అది కేవలం నీ కృషి. అందులో నువ్వు 2000 చూపించినావు, నువ్వేం చేయలేదు, అంటే నీ కృషి నిన్ను పైకి తీసుకొని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. లేదా టైం పాస్ చేసే వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. మీ వాల్యూ, మీ వర్క్, మీ వర్త్, అవి 3 మీకు తెలుసుంటే ఆటోమేటిక్గా మీరు డెవలప్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకో స్టోరీ నచ్చింది, చెప్పాలనిపించింది, చెప్పినాను. అంతేగాని ఇది పర్సనల్గా ఏం తీసుకోకండి. బాయ్. పర్సనల్గా తీసుకోండి, కానీ ఈ విధంగా అయితే మనకు గ్రోత్ ఉంటుంది అని నాకు అనిపించింది కాబట్టి నేను వీడియో చేసినాను.